కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ఏర్పాటు చేశారు కదా, మీ అభిప్రాయం ఏమిటి? సో చాలా హ్యాపీగా ఉందండి. పర్లేదు, ఓకే, కన్వీనియంట్గా ఉంటుంది. కొన్ని రోజులు వెళ్ళిన తర్వాత కన్వీనియంట్గా ఉంటుంది. సో ప్రస్తుతానికి ఇబ్బంది పడుతున్నాంలే కానీ సో వన్ వే ఈజ్ గుడ్ ఐడియా. అట్లీస్ట్ మనం యాజ్ ఏ సిటిజన్గా కోఆపరేట్ చేయాలి కదా గవర్నమెంట్కి. సో ఇట్స్ ఎ గుడ్. సో యూఆర్ ఓకే విత్ ఇట్, యూఆర్ యాక్సెప్టింగ్ ఎవ్రీథింగ్. యా, ఐ విల్ కంఫర్టబుల్ దిస్. వన్ వే డైవర్షన్ అయింది కదా, హౌ డు యూ ఫీల్ అబౌట్ ఇట్? No, no, it's looking like nice only. Yeah, it's good only. What about the traffic? Is it okay? Yeah, it's okay. Even like the road, like it's smooth only. Yeah. All the thank for the police people. Yeah. Thank you for that. So they diverted it in one way, no, KBR Park. So how do you feel about it? You know, today this is the first time I'm seeing this. I was coming from that side for walking. I have to move a lot. I have to, drive through a lot of distance to reach to my home back. I don't know. I will see for next 2-3 days. Then I would be in a position to tell you, right? But it's good because they can manage traffic better now, maybe with this approach. చుట్టూ వన్ వే ఏర్పాటు చేశారు కదా, మీ అభిప్రాయం ఏమిటి? See, I have to go to road number 12. For me, it doesn't make much difference. I am comfortable with this. Yeah, no problem. Yeah, fine, Amma. బాగానే జరుగుతుంది, గోయింగ్ వెల్. ఇబ్బందిగా ఉంది కొద్దిగా, కొత్తగా వచ్చినాం కదా, రూట్స్ లేట్ అయిపోయింది సార్కు, గంట సేపు లేట్ అయింది. వైండింగ్ అవసరం లేదా? ట్రాఫిక్ జంక్షన్లు వైండింగ్ అవసరం లేదా? ఏం కావాలి మీకు? ఫ్లైఓవర్లు కావాలా? ట్రాఫిక్ జంక్షన్లు చూడండి, పంజగుట్ట ట్రాఫిక్ జంక్షన్లు 10 అడుగులు ఉంది. పంజగుట్టలో జూబ్లీ హిల్స్ నుంచి పోతుంటే నాగార్జున సర్కిల్ దాటంగానే 10-20 అడుగులు ఉంది. అది వైడెన్ చేయరా? ఖైరతాబాద్ వైడెన్ చేయరా? లగడికాపూల్ వైడెన్ చేయరా? ఎందుకని మీ బతుకులు? కుక్కలు కూడా బతుకుతున్నాయి. పొలిటీషియన్లు ఎందుకని బతుకుతున్నారు? ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ప్రజలను పట్టించుకోరా? ఏంది జీవితాలు, మీ జీవితాలు ఎందుకు చచ్చిపోతున్నారు? ఇట్లా పబ్లిక్ని కష్టాలు పెడుతున్నారు. మీరందరూ వినరా? మీరు ప్రజల గొంతు వినరా? ట్రాఫిక్ జంక్షన్లు వైడెన్ చేయండి. పేషెంట్ను తీసుకొని వస్తున్నా, అపోలో వెళ్ళాలి. మరి అక్కడి నుంచి రావడానికి 2.5 గంటలు ఉంటుంది. ఆయననేమో అక్కడ హాస్పిటల్ టైం అయిపోతుంది అంటుండ్రు, డాక్టర్ గారు వెళ్ళిపోతారు అంటుండ్రు. వైండింగ్ చేసేది చేసుకోవచ్చు, కానీ ఒక చిన్నగా వేవ్ ఇచ్చేసి వాళ్ళ వరకు వాళ్ళు చేసుకోవచ్చు. ఇంత ఇబ్బంది పెట్టడం అనేది మామూలుగా అన్నీ ఓపెన్ ఉంటేనే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇవి వన్ వే చేయడం అనేది చాలా ఇబ్బందికరము. దయచేసి ఆలోచించి ఒక పక్క వేవ్ ఇచ్చేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే ఏమి ఇబ్బంది లేదు. కానీ చాలా చాలా అన్ఎక్స్పెక్టెడ్గా అయిపోయింది. ఇది అంత గుంపులుగా నిండిపోయి చాలా ఇబ్బందిగా ఉంది. ये वन वे जो करे ना, आपका ओपिनियन क्या है? अच्छा है, ठीक, अच्छा है. आपको ट्रैफिक का कुछ नहीं हो रहा. कैसा जा रहा है? अभी मैं पार्क में ही जा रहा हूँ, इधर काम चल रहा है. Okay. About it. It is very ridiculous that such a big roads are being diverted unnecessarily, without proper planning. And సీఎం కోసం ఖాళీ ఉండడానికి కోసమే ఈ రోడ్డు, ఇట్లా ఆయనకి ఇంటి నుంచి రోడ్డు కదా, దానికోసం ఒకరి కోసం ఆయన ఒక్కడే ఫ్రీగా వెళ్ళాలని చెప్పేసి ఫ్లైఓవర్కి ఏం లేదన్న. ఫ్లైఓవర్లు అంటే ఈ రూట్ పని చేయాల్సిన అవసరం ఏమి ఉండదు అన్న. సీఎం ఇట్లా పోతాడు కదా, ఆయనకు రూట్ క్లియరెన్స్ ఉండాలి. ఆయనకి ఏమి ఇబ్బంది కావాలి, మామూలు జనాలు ఎలాంటి ఇబ్బంది పడ్డా ఇంత అవసరం లేదు. అసలే పేదోళ్ళం అన్న, డ్యూటీ చేసుకుంటే బతికేటోళ్ళం. ఈ డబల్ పెట్రోల్ కొట్టించుకొని ఎవరన్నా తిరిగేది రోడ్ల మీద ఇంత లాంగ్? డ్యూటీల కాడ లేట్ అయితే ఆప్షన్లు వేస్తారు. ఎట్లా అన్న ఇట్లయితే? ఇంటిమేషన్ లేదు, ఏం లేదు. ఖాళీ సీఎం ఒక్కని కోసం అన్న రూట్ ఖాళీ ఉండాలి కదా, పోవడానికి అసెంబ్లీకి పోవడానికి ఉండాలి కదా. ఆయన ఒక్కని కోసమే అన్న ఈ రూట్కి చేసింది మొత్తము. ఈ రూట్ మొత్తం ఆయన ఇంటికాడ నుంచి సీదా ఒక్కటే రూట్ పోవడానికి, దానికోసం అని చెప్పి చేసి ఇంకేం లేదు జనాలను ఇబ్బంది పెట్టడం కంటే. बहुत टेंशन हो रही, बहुत ट्रैफिक की वजह से. तो ओवर अभी आपको ड्रॉप कराना मैं ½ हो जा रहा 5 किलोमीटर जाने के यहाँ से खाली. और उससे किस वजह से ये రీజన్ క్యూ? నాకైతే మంచిగా అనిపిస్తుంది, చాలా బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న ట్రాఫిక్ సిచ్యువేషన్లో ఇది చాలా బెస్ట్. ఇది ఓకే అండి, ఓకే. మా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా మంచి డెసిషన్ తీసుకున్నది. దాదాపు 1100 కోటి వ్యయంతోనే కేబీఆర్ చుట్టూ 7 ఫ్లైఓవర్స్, 7 అండర్ పాసెస్ నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. దాని భాగంగా ఆల్రెడీ మనం వర్క్ కూడా స్టార్ట్ కావడం జరిగింది. దాదాపు 15 పిల్లర్స్ కూడా మనము కన్స్ట్రక్ట్స్ కూడా స్టార్ట్ కావడం జరిగింది. ఈరోజు దాని భాగంగా కేబీఆర్ చుట్టూ మనం వన్ వే చేయడం జరిగింది.
ఈ ఒక వన్ వే వారం నుంచి మనం ప్రచారం చేయడం జరుగుతుంది. సహకరించిన మీడియా యాజమాన్యాలకి, ప్రజలకి అందరు కూడా నా తరపు నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ తరపు నుంచి, ప్రభుత్వ తరపు నుంచి, జిహెచ్ఎంసీ కమిషనర్ తరపు నుంచి పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. చాలామంది ప్రజలు, నేను కూడా అక్కడ ఆగి వచ్చాను, చాలా చోట్ల ప్రజలు బాగా సంతోషించారు. చాలా చోట్ల కూడా ఫాస్ట్ మూమెంట్ అవుతుందని చెప్పి తెలిసింది. అక్కడక్కడ కొన్ని చోట్ల 2 చోట్ల మనము ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడ కొంత ఇంకా సివిల్ వర్క్స్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కమిషనర్ గారు కూడా, వాళ్ళ టీం కూడా ఐడెంటిఫై కావడం జరిగింది. సో ఇంకా కొంతమంది ఈ మనం ఇచ్చిన అడ్వైజరీ చూడకుండా కొంతమంది అట్లా రావడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా కోరుతున్నాను, ఎందుకంటే వచ్చే వారము ఇది ఒక స్ట్రీమ్లైన్ కావడానికి టైం పడుతుంది. ట్రాఫిక్ అడ్వైజరీజీ మళ్ళీ అట్లానే జిహెచ్ఎంసీ కమిషనర్ ఇచ్చే ఒక అడ్వైజర్ని అందరు కూడా చూసుకోవాలి, వాళ్ళు ట్రావెల్ ప్లాన్ను అట్లానే చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను. మార్నింగ్ నుంచి 6 గంటల నుంచి ఇది ఒక వన్ వే స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు 3 అవర్స్ బాగానే జరిగింది. ఇప్పుడు బికాజ్ ఇట్స్ అ పీక్ అవరు, కొంచెం అక్కడక్కడ 2-3 చోట్ల కంజెషన్ ఉందని చెప్పి చెప్పడం జరిగింది. దాన్ని మన జాయింట్ సిపి ట్రాఫిక్ జోయలు, మన డీసీపీ కాజలు, మన టీం అంతా అరేంజ్ చేయడం జరుగుతుంది. మా వైపు నుంచి ఈ రోజు నుంచి 4 షిఫ్ట్లో ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఆఫీసర్సు, ఎందుకంటే 2 జోను, ఖైరతాబాద్ జోను, జూబ్లీహిల్స్ జోన్ ఆఫీసర్స్ కూడా ఇక్కడ సంబంధించిన ఏరియా ఇది. అట్లనే మన ట్రాఫిక్ ఆఫీసర్స్ అందరు కూడా దాదాపు 1000 మంది పైన మనం ఇక్కడ డిప్లాయ్ చేసి అందరు కూడా ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఈ కేబీఆర్ వన్ వే అనేది సాఫ్గా చేయడానికి మా వంతు కృషి చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి నా తరపు నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ తరపు నుంచి మరీ కోరుతున్నాను. సిపి గారు చెప్పిన ప్రకారం వన్ వే వల్ల ముఖ్యంగా జిహెచ్ఎంసీ వర్క్స్, కేబీఆర్ చుట్టుపక్కల ఉన్న వర్క్స్ ఫాస్ట్గా చేయడానికి అవకాశం ఉన్నాయి. ఈ వన్ వే వల్ల అరౌండ్ ఒక 40 బేస్మెంట్స్ వేయడానికి అవకాశం, ఫౌండేషన్ వేయడానికి అవకాశం ఉన్నాయి. అండ్ వన్ వే వల్ల ఎవరికైనా ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా ప్యాసింజర్స్కు, అదేవిధంగా మోటరిస్ట్ కూడా వీఆర్ ప్రొవైడింగ్ ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ చేస్తున్నాము. ప్యాసింజర్స్ కూడా పోలీస్తో మాట్లాడి వీఆర్ గివింగ్ సిగ్నల్, ఫ్రీ సిగ్నల్ ఇస్తున్నాం, సిగ్నల్ ఫర్ క్రాసింగ్ చేస్తున్నాం. దాంతోపాటు ఎక్కడెక్కడ ఇంకా స్ట్రక్చర్స్ ఎక్కడైనా కావాలి, సివిల్ వర్క్ కావాలన్నా దానికి కూడా ఏర్పాటు చేస్తున్నాం. వన్ వే విల్ రెడ్యూస్ ద ట్రాఫిక్ టైం. అదేవిధంగా మీకు ఓవరాల్ చూసుకున్న ఫ్యూయల్ కన్సంప్షన్ తగ్గుతుంది. మీకు పూర్తిగా దీనివల్ల 2-3 ఏరియాలో మేజర్ సిగ్నల్స్లో ఫ్రీ ఫ్లో ఉంటుంది. కొంచెం ఇనిషియల్ ఒక 2-3 డేస్ మీకు కొంచెం కష్టంగా ఉంటుంది. అండ్ కొంచెం మీరు అడ్జస్ట్ చేసుకుంటా ఈజీగా వన్ వే కూడా ప్రతి ఒక్కరికి ఫ్రీ లెఫ్ట్ తీసుకొని వెళ్ళడానికి అవకాశం ఉన్నాయి. అండ్ రిక్వెస్ట్ సిపి గారు టు ఇంకా ఎక్కువ ప్రొటెక్షన్ ట్రాఫిక్ పోలీస్ ద్వారా కొంచెం 3-4 డేస్కు వారు హ్యాండ్ ఓవర్ చేశారన్నా ఈజీగా చేయడానికి అవకాశం ఉన్నాయి. అండ్ జిహెచ్ఎం తరఫు నుంచి ఫుల్ సపోర్ట్ చేస్తున్నాం. ఎనీ సివిల్ వర్క్స్, ఎనీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్తో పాటు అదేవిధంగా ఏజెన్సీ కూడా పూర్తిగా అన్ని ఏర్పాటు చేస్తున్నారు. యాక్సిడెంట్ ఫ్రీగా, ఫ్రీ ఫ్లోగా ట్రాఫిక్ కోసం జిహెచ్ఎం తరఫున చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఎంత కాలంలో పూర్తవుతుంది సార్ ప్రాజెక్ట్? ఫ్లైఓవర్ టైమ్ ఈస్ 2 years పీరియడ్. ఆల్మోస్ట్ వీ హ్యావ్ స్టార్టెడ్ వెరీ ఫాస్ట్ వర్క్. కొన్ని ఇష్యూస్ వల్ల వీఆర్ స్టాపింగ్ అట్ కొన్ని ప్రాంతంలో ఇంకా స్టార్ట్ చేయట్లేదు. అది కూడా వితిన్ 2-3 months స్టార్ట్ అవుట్ అయిపోతుంది. ల్యాండ్ ఎక్విజిషన్ కూడా అవార్డ్స్ చేయడం జరిగింది. 2 years మ్యాక్సిమంలో కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ మన ఎండి టీఎస్ఆర్టీసీ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళ ఆఫీసర్స్తో కూడా వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ఐడెంటిఫై చేశారు ఎక్కడెక్కడ అవసరం ఉంది, అవి కూడా బస్ స్టాండ్ షిఫ్ట్ చేసి ఈరోజు కూడా కొన్ని చోట్ల కూడా మన ఇబ్బంది అయిందని చెప్పి తెలిసింది. అక్కడ బస్సెస్ రావడం పోవడము, అక్కడ కొంచెము ఎత్తు ఉండడంతో వాళ్ళకి ఇబ్బంది అయింది. డెఫినెట్లీ అది కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఎట్లా రీరూటింగ్ చేయాలి, ఎట్లా వాళ్ళకి యూటర్న్ ఇవ్వాలి అనేది పైన మనం ఆలోచిస్తున్నాం. దట్ ఈస్ వన్ ఏరియా వేర్ వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్.